పురస్కారాలు అందజేస్తున్నారు. కాబట్టి మనం పిల్లలకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మన మీద రుద్దబడ్డ అంశం ఏమంటే బైపీసీ ఎంపీసీ. ఆయన సూచించినటువంటి మేము చేసినటువంటి కార్యక్రమము, అతను తపన పడినటువంటి మన పద్మశాలి సంఘము ఇంకా ఎంతో మరింతగా ముందుకు పోవాలని అతను ఎప్పుడూ ఆకాంక్షిస్తుంటాడు. అందుకని మీ అందరి తరఫున కూడా మన రాయలసీమ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొందరికి క్రీడల పట్ల ఇంకా పెద్ద స్థాయిలో ఉండాల్సింది, కానీ ఇప్పటి పిల్లలకి అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో మంచి అవేర్నెస్ ఉంది. ప్రతి పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండి ఇప్పటి పిల్లలు కూడా నేను చెప్తున్నాను, వయసు వచ్చిన తర్వాత రాజకీయాల కోసం మనం నా సీటు పోతుందబ్బా, అది రోజు ఆలోచన చేయండి. ఇప్పుడు చాలా చక్కగా మామ చెప్పినాడు. అందరికీ కూడా బాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా మనకి ప్రకృతి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన రాయలసీమ ప్రాంత ముఖ్యంగా ప్రతిభా పురస్కారాలు మన విద్యార్థుల ప్రతిభని గుర్తించి వచ్చి అది లోపల కాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కు చదువు 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 కేవలం కంగ్రాట్స్ మా 592 మార్కులు తో థర్డ్ ప్రైజ్ తెచ్చుకొని మన సంఘానికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా మన సంఘం తరఫున కోరుకుంటున్నాం. రావాలి తల్లిదండ్రులు మునిజాహన్వి తల్లిదండ్రులు అనేటువంటి బోడగల మునికృష్ణయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జాహన్వి సార్, నరసింహన్న. సో జాహ్నవికి నగదు బహుమతి అదేవిధంగా మొమెంటో కూడా అందజేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ప్రతిభకు పట్టాభిషేకం అన్నటువంటి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లా సంక్షేమ సంఘం ప్రతినిధులందరితో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో పద్మశాలీల యొక్క ఐక్యత పెరిగింది. రాష్ట్ర పాలకులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పద్మశాలీల వైపు చూడండి, పద్మశాలీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి సీట్లను కేటాయించండి, రాజ్యాధికారాన్ని కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం, అటువంటి రాజ్యాంగబద్ధ పదవులలో మమ్మల్ని కూర్చోబెట్టండి అని చెప్పేసి ఇవాళ మా పద్మశాలీలందరూ కూడా కోరుతున్నారు. ఇదే వేదికగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలందరినీ కూడగడతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల యొక్క కళ్ళు తెరిచేంత వరకు కూడా మేము పోరాడుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ పిల్లలు మంచి మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. వారి యొక్క ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ని మీరు సాధించడానికి మేము ప్రోత్సాహం అందిస్తాం. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ముందుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. జీవి నాగేశ్వరరావు, పద్మశాలి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం, మాది రేపల్లి, బాపట్ల జిల్లా. ఈ రోజున అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ జిల్లా అధ్యక్షులు జింకా సూర్యనారాయణ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు పోతుల లక్ష్మీనరసింహ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వడమే కాకుండా మరి నగదు పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి ఇక్కడ కూడా తొలిసారిగా వారిద్దరూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గొప్ప విజయంగా మేము తెలియజేసుకుంటూ, ఈ రోజున విద్యార్థులు 10th క్లాస్ ఇంటర్మీడియట్తో కాకుండా ఇంకా మరింత ఉన్నతమైన స్థాయికి రావాలని, పద్మశాలీలు కూడా ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే చాలా మంది వక్తలు చెప్తా ఉన్నారు, రాజ్యాధికారం వైపు కూడా మనం వెళ్ళాలనే ఉద్దేశంతో. తప్పదు, ఈ రోజు ఉన్నటువంటి మారుతున్న సమాజంలో రాజ్యాధికారం అనేది చాలా ప్రధాన అంశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు రాజ్యాధికారం పొందాలంటే తప్పనిసరిగా రాజకీయ పార్టీలు పద్మశాలీలకి తగిన మోతాదులో సీట్లు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పద్మశాలీలకి సముచితమైన స్థానం కల్పించి వారికి స్థానిక సంస్థల్లో అధికారం కల్పించాలని కోరుకుంటూ, ఈ రోజున అన్ని పార్టీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయ మార్కండయ్య, నేను కందగట్ల స్వామి పద్మశాలి అధ్యక్షులు, అఖిల భారత పద్మశాలి సంఘం హైదరాబాద్.
మరి ఈనాడు అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి ఇంటర్ ఎస్ఎస్సిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఎవరైతే ఆనిముత్యాలు ఉన్నారో వాళ్ళని పుచ్చి మరి బయటకు తీసి వాళ్ళకు ప్రేరణ కలిగించి మరి రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఉన్నతమైన మార్కులు తెచ్చుకోవడానికి మరి మీరు చేసే ఈ యొక్క కార్యక్రమం చాలా పటిష్టమైందని నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులు మరి ఇంకా అత్యుత్తమైన మార్కులు తెచ్చుకొని మరి మీరు ఒక పద్మశాలి కిరీటంలో కలికితురాయిగా ఉండాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. మరి ఒక అనంతపురం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం అని చెప్తున్నారు మిత్రులు. మరి పూర్వమేమో రతనాల సీమగా ఉండేది. మరి కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు మరి అంగళ్ళల్లో రత్నాలు మరి బంగారం అంతా అంగడిలో అమ్మిన కాలము. మరి అలాంటిది ఇప్పుడు రోజులు మారినాయి. మరి ఇప్పుడు మన విద్య అదే మనకి నిలబెడుతుంది. మనం ఎవరైనా సరే చక్కటి మార్కులతో అత్యుత్తమమైన చదువులు చదువుకొని ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం అలాగే పద్మశాలి ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు దాదాపు 190 మంది విద్యార్థులకు ఇవాళ నగదు పురస్కారం, ప్రతిభా పురస్కారాలు అందజేయాలనే లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ముఖ్యంగా పేద విద్యార్థుల్లో ఇంకా అనేక మరి పెద్ద ఎత్తున ఆసక్తి కనపడే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 10వ తరగతిలో అయితే 595 మార్కులు, 594 మార్కులు, 93 మార్కులు చొప్పున మరి విద్యార్థులు తమ యొక్క ప్రతిభను కనపరిచారంటే చాలా మరి గొప్ప విషయం. ఇంతకు ముందంటే మరి పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యను కొనసాగించాలంటే కష్టతరంగా ఉండేది. ఏదో ఒక పనుల్లోకి వెళ్ళి వాళ్ళు మరి ఆ జీవనం కొనసాగించే పరిస్థితులు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అనేక సేవా సంస్థలు ఇలా మరి కమ్యూనిటీకి సంబంధించిన సేవా సంస్థలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బ్రహ్మాండంగా మరి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అనేక ప్రోత్సాహాలు ఇస్తూ, అనేక సహాయ సహకారాలు అందిస్తూ, అనేక మరి స్కీముల్ని విద్య పరంగా ప్రవేశపెట్టి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక విద్యార్థులు పేదలు అందరూ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విద్యను ప్రోత్సహించాలి. పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా వారిని చదువుకునే విధంగా మరి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇందుకు మరి ఈ రోజు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు గుత్తికొండ ధనంజయరావు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి.